తెలంగాణలో కొత్త మద్యం పాలసీ రాబోతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ దీనికి ఆమోద ముద్ర కూడా వేశారు. ఇక్కడి నుంచి గ్రామాల్లోనే అధికారికంగా మద్యం అమ్మకాలు జరగబోతున్నాయి. దీనిపై టీడీపీ కూడా కొన్ని విమర్శలు చేస్తోంది. ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఆయన ఏమంటారో తెలుసుకుందాం. ఏం చెప్తారు ప్రతాప్ రెడ్డి గారు? మీరు కొత్త మద్యం పాలసీ అంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యం, మాకు ఆదాయం తగ్గినా పర్వాలేదని చెప్పేసి టీఆర్ఎస్ చెప్తోంది. కానీ మీరు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్రము, కొత్త ప్రభుత్వం ప్రజలకు చెప్పినటువంటి విధానాలు వేరు, ఇలా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు వేరు. ఇలా కేసీఆర్ గారు తాగండి ఊగండి, ప్రభుత్వానికి ఆదాయం లేదు, ప్రజల రక్తం తాగడానికి టీఆర్ఎస్గా ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక ప్రణాళికను రంగం సిద్ధం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తారు. నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కేసీఆర్ మాత్రం గల్లీ గల్లీకి సారా తాగండి, ఇంటింటికి సారా తాగండి, మహిళలు కూడా సారా తాగండి, ప్రభుత్వానికి ఆదాయం పడిపోయింది, ఆదాయం పెంచుకోవడానికి తెలంగాణ ప్రజలు సారా తాగండి అనే పాలసీతో ముందుకు వస్తున్నటువంటి కేసీఆర్ను చూస్తే జాలి వేస్తుంది. తాగండి ఊగండి, ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచండి అని ప్రకటనలు ఇచ్చే పరిస్థితికి కేసీఆర్ గారు వచ్చిండ్రు అంటే దీన్ని సిగ్గుసేటు. కేసీఆర్ గారికి తనకుండే అలవాటుని ప్రజలందరూ కూడా నేర్పడము బాధాకరం. మరి నేను తెలంగాణ రాష్ట్రం వస్తే గుజరాత్ను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం. మంచినీళ్ళు ఇస్తారనుకున్నాం, సాగునీరు ఇస్తారనుకున్నాం, ఉద్యోగాలు ఇస్తారనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం ఈ ప్రపంచంలో గుర్తింపు తీసుకొస్తామనుకున్నాం. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు చేసుకున్నటువంటి పాలసీని చూస్తుంటే జాలి వేస్తుంది, సిగ్గుపడుతున్నాను అయితే ఆదాయం పెంచే మార్గం అని మీరు చెప్తున్నారు. కానీ ఆదాయం తగ్గినా పర్వాలేదు, ఇక్కడ ప్రజల ఆరోగ్యం అనేది మనకు ముఖ్యం. గుడుంబ వల్ల ఏదైతే గుడుంబ ఉందో దానివల్ల చాలామంది చనిపోతున్న పరిస్థితి ఉంది, అనారోగ్య పాలవుతున్న పరిస్థితి ఉంది. సో దానివల్లే ప్రభుత్వం చీప్ లిక్కర్ని ప్రవేశపెడుతోందని చెప్పి సమర్థించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మీరేం చెప్తారు? ఇలా ప్రభుత్వం మాట్లాడే విధానాలు చూస్తుంటే సిగ్గేస్తుంది. ఎందుకంటే సారా వస్తే కల్తీ గుడుంబ బంద్ అయిపోతుందంట, సారా వస్తే కల్తీ కళ్ళు బంద్ అయిపోతుందంట. అంటే కల్తీ కళ్ళును కానీ గుడుంబాన్ని కానీ అరికట్టే సత్తా ఈ ప్రభుత్వానికి లేదా? పోలీస్ వ్యవస్థ లేదా? అధికారం లేదా? అధికారాన్ని అడ్డుపెట్టుకొని, ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలు ఏదైతే అక్రమంగా తయారు చేస్తున్నటువంటి సారాను కానీ గుడుంబాన్ని కానీ కల్తీ కళ్ళును కానీ అరికట్టే సత్తా ఈ ప్రభుత్వానికి లేకపోతే మీరు ప్రభుత్వాన్ని రిజైన్ చేయండి, ప్రభుత్వాన్ని వదులుకోండి. చేతనైన దమ్మున్న మగవాడు ఎవరైనా వస్తే అవి రెండు అరికడతాడు. కల్తీ కళ్ళును అరికడతాడు, కల్తీ సారాన్ని అరికడతాడు, ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాడు. మీకు చేతగాని తనాన్ని, మీకు దమ్ము లేకుండా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మీకు చేత కాకపోతే పక్కకు తప్పుకోవాలి. కానీ మీకు చేతగాని తనాన్ని ప్రభుత్వాలకు సారా అందుబాటులో పెడతాము, ఈ సారా అందుబాటులో పెడితే గుడుంబ బంద్ అయిపోతుంది, కల్తీ కళ్ళు బంద్ అయిపోతుందని చెప్పుకునే మాటలు చూస్తూ ఉంటే ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం ఇదొక్కటే. ఇది ప్రభుత్వం చేతగానితనం. ఏదైతే గుడుంబాను అరికట్టలేక కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు, చీప్ లిక్కర్ని ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యాన్ని ఇంకా ఇబ్బంది పెట్టాలని, ఇంకా అనారోగ్యం పాలు చేయాలన్నట్టుగా చూస్తోంది కేసీఆర్ సర్కార్ అంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. కెమెరా పర్సన్ సాయితో రవిశంకర్ విల్లా, నంబర్ 1 న్యూస్, హైదరాబాద్.